సో, ఇందాకటి సెషన్‌లో మనం జస్ట్ చూసిందేంది అంటే గనక, ఒక ఇన్స్‌పెక్టర్ సెషన్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి అన్నంత వరకు మాత్రమే చూసాను తప్పితే, దాని నుంచి లొకేటర్స్ ఎలా తీసుకురావాలి అన్నది మనకి తెలియదు. సో, ఇఫ్ యూ కెన్ సీ మై స్క్రీన్ ఇట్లాంటి ఇన్స్‌పెక్టర్ సెషన్ ఒకటే వచ్చింది. దీని నుంచి లొకేటర్స్ ఎట్లా వస్తాయి? ఏంటి? ఈ డీటెయిల్స్ ఏమి మనకింకా క్లారిటీ లేదు. సో, దీనికోసం మనం ఏం చేయాలి అంటే అసలా ఈ సెషన్‌ని యూజ్ చేసి లొకేటర్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి అన్నది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ స్క్రీన్‌ని చూస్తేనండి మొత్తం 3 పార్ట్స్ కింద స్ప్లిట్ అయిందండి. లెఫ్ట్ సైడ్ ఎక్స్‌ట్రీమ్ లెఫ్ట్ సైడ్‌న మీ యొక్క మొబైల్‌లో ఏదైతే ఇన్‌స్టాన్స్ ఉన్నదో సేమ్ అదే మొబైల్ ఇన్‌స్టాన్స్ ఈ ఎక్స్‌ట్రీమ్ లెఫ్ట్ సైడ్‌కొచ్చేసింది. ఈ మధ్యలో యాప్ యొక్క సోర్స్ కోడ్. అంటే ఇప్పుడు వెబ్ డ్రైవర్ మనం చెక్ చేస్తున్నప్పుడు బ్రౌజర్ యొక్క హెచ్‌టీఎంఎల్ కోడ్ ఎలాగైతే కనిపిస్తదో ఇదిగో ఈ ట్యాగ్స్‌ని ఎక్స్‌పాండ్ చేసుకునే కొద్దీ మీ యాప్ యొక్క సోర్స్ కోడ్ వస్తది. అండ్ ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఏంటి అంటే సెలెక్టెడ్ ఎలిమెంట్. ఏ ఎలిమెంట్‌ని అయితే మీరిక్కడ సెలెక్ట్ చేశారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడికొస్తాయి. ఇఫ్ యూ సెలెక్ట్ సమ్ ఎలిమెంట్ హియర్, థాట్ ఎలిమెంట్ డీటెయిల్స్ వుడ్ బి పాపులేటెడ్ హియర్. యాస్ సింపుల్ యాస్ ఇట్ మాట. మనం ఒక ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకుంటే దోస్ డీటెయిల్స్ విల్ డిస్‌ప్లే హియర్. అంతేనండి. ఓకే. గుడ్ ఎనఫ్. సో, ఇట్లా మనకి ఇలా వస్తున్నప్పుడు ఫస్ట్ నేనేం జేస్తున్నాను అంటే, ఇదిగో ఈ సామ్‌సంగ్ దాన్ని ఈ టెక్స్ట్ ఉన్నది చూసారా? దాని మీద మౌస్ ఓవర్ చేస్తే అది యెల్లో కలర్‌లో హైలైట్ అయితుంది. ట్యాప్. ఒక చిన్న క్లిక్ చేశా. క్లిక్ చేస్తే ఇక్కడ హెచ్‌టీఎంఎల్ యాప్ యొక్క సోర్స్ కోడ్ దానికి సంబంధించిన ప్లేస్‌కెళ్ళింది. అండ్ ఈ రైట్ హ్యాండ్ సైడ్ దాని యొక్క డీటెయిల్స్ ఒచ్చినియి. దానికిది ఎక్స్‌పాత్ అని, ఇట్ హాస్ అన్ ఎలిమెంట్ ఐడీ, ఇండెక్స్, ప్యాకేజ్, క్లాస్, టెక్స్ట్, రిసోర్స్ ఐడీ ఇలా ఇండివిడ్యువల్ ప్రాపర్టీస్ అన్నీ ఆబ్జెక్ట్‌కున్నాయి. సో, మనము దీనికున్న లొకేటర్స్‌లో యునీక్ లొకేటర్ ఏదుందో అది పిక్ చేయాలి. సో, ఇప్పుడిక్కడ టెక్స్ట్ ఉన్నదండి. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్10 బ్లాక్ అని ఉన్నది ఈ టెక్స్ట్. సో, ఈ టెక్స్ట్ అన్నది డిఫాల్ట్ అక్కడ నాకు బ్రౌజర్‌లో కనిపిస్తుంది కాబట్టి, నేను టెక్స్ట్ అన్న లొకేటర్‌ని తీసుకోవచ్చు. టెక్స్ట్ అన్నది తీసుకుంటే ఒక్కటే ఉంటది. వేరాజ్ ఇక్కడ రిసోర్స్ ఐడీ అని ప్రొడక్ట్ నేమ్ అని ఉన్నదండి. చూడండి కామ్ డాట్ సంథింగ్ కాలన్ ఐడీ స్లాష్ ప్రొడక్ట్ నేమ్ అనున్నది. అంటే ఆ రిసోర్స్ ఐడీ అన్నది ఇక్కడ ఎన్ని ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయో అన్నిట్లికి ఒకటే ఉంటది. హియర్ నెక్స్ట్ దాన్ని క్లిక్ చేశాననుకోండి. దానికి కూడా సేమ్ ప్రొడక్ట్ నేమే ఉన్నది. ప్రొడక్ట్ నేమే ఉన్నది. మేబీ ఇంకొక ప్రొడక్ట్‌ని క్లిక్ చేశాననుకోండి. దానికి కూడా సేమ్ నేమ్. ఇంకోటి క్లిక్ చేస్తే దానికి కూడా సేమ్ నేమ్. ప్రతి దానికి కూడా సేమ్ ప్రొడక్ట్ నేమ్, రిసోర్స్ ఐడీ మాత్రమే ఉన్నది. ఓన్లీ ఏం చేంజ్ అయితుంది అంటే టెక్స్ట్ చేంజ్ అవుతుంది. మీకు టెక్స్ట్ బట్టి ఎళ్ళాలి అంటే టెక్స్ట్ బట్టి లొకేటర్ రాస్తారు. నాకు టెక్స్ట్ బట్టి కాదు రిసోర్స్ ఐడీ నుంచి ఎళ్ళాలి అంటే రిసోర్స్ ఐడీ నుంచి ఎళ్ళాలి. సో, ఎయిదర్ ద వేస్ మనమైతే చూజ్ చేసుకోవచ్చు. సో, బాటమ్ లైన్ ఇక్కడ మీకేమవుతుంది అంటే ఇదిగో ఈ ఇమేజ్‌ని క్లిక్ చేశాననుకోండి. ఇదిగో కేటగరీ ఇమేజ్. దీనికంటూ ఇక్కడ ఇంకొక లొకేటర్ వచ్చింది. ఇలా ప్రతి దానికి కూడా ఒక యూనిక్ లొకేటర్స్ అంటా ఉంటాయి. ఇది ఇక్కడ సెర్చ్ ఫీల్డ్ ఉన్నదండి. దాన్ని క్లిక్ చేస్తే ఇదిగో సెర్చ్‌కి సంబంధించిన ఐడీ ప్రాపర్టీ ఉన్నది. దాని యొక్క లొకేటర్. ఎవ్రి ఆబ్జెక్ట్‌కి సమ్ డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ ఇక్కడ మీకు కనిపిస్తది. ఈ మధ్యలో కొన్ని ఆబ్జెక్ట్స్‌కి మీరు రియల్ వరల్డ్‌లో వర్క్ చేసేటప్పుడు ఏమవుతది అంటేనండి, ఈ డీటెయిల్స్ ఇక్కడ కనిపించవు. అసల ఇది సెలెక్టే అవ్వదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇలా సెలెక్ట్ అవ్వడానికి కూడా ఆప్షన్ ఉండదు. మొత్తం పేజ్ అంతా సెలెక్ట్ అయితది. అప్పుడు ఏం చేస్తామంటే, ఈ యాప్ సోర్స్ కోడ్‌ని ఎక్స్‌పాండ్ చేసుకుంటా ఒక్కొక్కటి ట్యాగ్‌లు ఇలా క్లిక్ చేసుకుంటా ఎళ్తాం. ఏ ట్యాగ్ క్లిక్ చేస్తే రెస్పెక్ట్ టు ది హైలైట్ అవుతుందో. ఇది చూడండి. ఈ ట్యాగ్ క్లిక్ చేస్తే గనక నాకు సెర్చ్ బటన్ హైలైట్ అయితుంది. అంటే ఈ ట్యాగ్ లోపల ఉండే ఇన్ఫర్మేషన్ సెర్చ్‌కి సంబంధించింది. దాని లోపలికెళ్ళి హావ్ సీన్ డీటెయిల్స్ ఆన్ ఇట్. ఇట్లా ఇది చూడండి నెక్స్ట్ బటన్‌కి ఆ కార్ట్ బటన్‌కి సంబంధించింది. ఇలా ప్రతి దానికి కూడా ఒక ట్యాగ్ లోపల దాని యొక్క ఇండివిడ్యువల్ డీటెయిల్స్ ఉంటాయి. మనం స్టెప్ బై స్టెప్ దాని లోపలికెళ్ళి వి నీడ్ టు ఐడెంటిఫై దోస్ డీటెయిల్స్ మాట. Okay, step by step you need to deep dive into that and you need to get details for that particular thing.
ఓకే. పర్ఫెక్ట్. గుడ్. డన్ ద డీల్. అండ్ దెన్ ఇక్కడికి ఇట్లా అయిన తర్వాత నెక్స్ట్ పాయింట్. సో, ఈ లొకేటర్స్‌ని యూజ్ చేసుకొని ఏం చేస్తాము అంటే, ఈ ఇన్ఫర్మేషన్‌ని తీసుకెళ్ళి మన ప్రోగ్రామ్‌లో వాడుకుంటాం. మన ప్రోగ్రామ్‌కి చెప్తాం. ఏపీఎం డ్రైవర్ సెషన్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత బ్రౌజర్‌లో ఆర్ మొబైల్ యాప్‌లో ఏ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్‌కైతే ఈ ఇన్ఫర్మేషన్ ఉంటదో, గో అండ్ పెర్ఫార్మ్ యాక్షన్స్ ఆన్ ఇట్. ఇట్లాగా మనం దానికి ఇన్‌స్ట్రక్షన్స్‌ని పాస్ చేస్తామన్నమాట. ఓకే. పర్ఫెక్ట్‌లీ ఆల్‌రైట్. అండ్ ఇక్కడ ఆబ్జెక్ట్ సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ ఇందులో చూడండి ఇది ఫస్ట్ నేటివ్ యాప్ మోడ్. ఇంకొకటి వెబ్ ఆర్ ఏ హైబ్రిడ్ యాప్ మోడ్. సో, జనరల్లీ మీకు చెప్పాను మన అప్లికేషన్స్ అన్నది నేటివ్, హైబ్రిడ్ యాప్స్ అండ్ వెబ్ యాప్స్ ఉంటాయి. హైబ్రిడ్ యాప్‌కి, వెబ్ యాప్‌కి కూడా ఇన్స్‌పెక్టర్ సెషన్ ఇట్లా నువ్వు యూజ్ చేసుకోవచ్చు అని ఇక్కడ మీకు చూపిస్తుంది. అండ్ దాని తర్వాత ఇది కొడితే బ్యాక్ యారో, ఇది కొడితే రీలోడ్ అవుతది. ఇది కొడితే గనక రికార్డింగ్ అయితది. రికార్డింగ్ ఫీచర్ అన్నది ఏంది అంటే గనక, ఈ రికార్డింగ్ ఫీచర్‌ని మనం యూజ్ చేసుకొని ఇక్కడ చేసే ప్రతి యాక్షన్‌కి కూడా ఇన్స్‌పెక్టర్‌లోనే ప్రోగ్రామ్ జనరేట్ అయితది. ఆ ప్రోగ్రామ్‌ని తీసుకొనెళ్ళి మన స్క్రిప్ట్‌లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఐ విల్ షో యూ థాట్. అండ్ ఇక్కడికి మాగ్నిఫైయింగ్ ఐకాన్ ఏంది అంటే, నువ్వు తీసుకున్న లొకేటర్ రైటా? రాంగా? అన్నది మనకి చెప్తది. అండ్ లాస్ట్‌ది క్లోజ్ ఏంటి అంటే గనక ఈ సెషన్ మొత్తాన్ని క్లోజ్ చేసేస్తది. అండ్ ఇదేంది అంటే గనక స్వైప్ బై కోఆర్డినేట్స్. మనకు కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో కోఆర్డినేట్స్ ఉంటాయన్నమాట. సో, ఆ కోఆర్డినేట్స్‌ని స్వైప్ చేసుకోవడానికి అండ్ ఇదొచ్చేసరికి ఏంది అంటే, కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో ఆబ్జెక్ట్‌కి లొకేటర్స్ ఉండవు అన్నప్పుడు, మనం వాటిలి యొక్క కోఆర్డినేట్స్ వాటిలి యొక్క పొజిషన్, ఎక్స్ పొజిషన్ ఎంత, వై పొజిషన్ ఎంత ఉన్న దాన్ని బట్టి మనం తెలుసుకుని యాక్షన్స్ పెర్ఫార్మ్ చేయొచ్చు. దానికోసం ఈ కోఆర్డినేట్స్ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ డిఫరెంట్ సెట్స్ ఆఫ్ కమాండ్స్ ఏంటి, వేరియస్ యాక్షన్స్ నువ్వేం చేయొచ్చు, నువ్వు ఏ సెషన్ అయితే తీసుకున్నావో దాని యొక్క డీటెయిల్స్ ఏంటి. సో, ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక సెషన్ స్టార్ట్ చేశాం గదా! సో, దానికి స్టార్ట్ అయిన సెషన్ ఐడీ ఇది, సెషన్ యూఆర్ఎల్ ఇది, అండ్ నువ్విచ్చిన డీటెయిల్స్ ఇది. అండ్ ఇక్కడ ఇదిగో మీరు డిజైర్డ్ క్యాపబిలిటీస్ ఇచ్చారు గదా! నువ్విచ్చిన డిజైర్డ్ క్యాపబిలిటీస్ ఇన్నిస్తే, మీ ఏపీఎం ఇంటర్నల్లీ ఈ డిజైర్డ్ క్యాపబిలిటీస్‌ని సెట్ చేసింది. సో, ఇక్కడ ఒక బేసిక్ ప్రోగ్రామ్‌ని క్రియేట్ చేసేసింది. మీరు కరెక్ట్‌గా చూస్తేనండి, మనం 5 డిజైర్డ్ క్యాపబిలిటీస్ ఇచ్చాము. ఏపీఎం సర్వర్ ఇంకొక 4 డిజైర్డ్ క్యాపబిలిటీస్ దీనికి పాస్ చేసి, ఒక ప్రోగ్రామ్‌ని ఇక్కడ క్రియేట్ చేసేసింది. అఫ్‌కోర్స్ ఈ ప్రోగ్రామ్‌ని మనం సింప్లీ రీయూజ్ చేసుకోవచ్చు. బట్ థాట్ వి విల్ సీ అట్ ఎ లేటర్ పాయింట్. మేబీ నెక్స్ట్ సెషన్‌లో మనం అదే చూస్తాం. ఈరోజు సెషన్‌లో మనం ఇక్కడ అల్టిమేట్‌లీ చూసేదేంది అంటే, ఇందులో ఉండే డిఫరెంట్ ఆప్షన్స్‌ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అన్నది లెట్ అస్ సీ రైట్ నౌ. సో, ఇక్కడ ఫస్ట్ నేటివ్ యాప్ మోడ్‌లోకెళ్ళిపోతున్నాను. ఇది నా నేటివ్ యాప్. సో, హైబ్రిడ్ యాప్ ఎలా ఉంటది అన్నది మీకు నేను చెప్పి ఒక ఎగ్జాంపుల్ ఐ విల్ షో యూ సో థట్ యూ విల్ గెట్ ఎ మోర్ క్లారిటీ ఆన్ ఇట్. అండ్ దెన్ ఇప్పుడు మనం ఈ ఇన్‌స్టాన్స్‌లోకొచ్చిన తర్వాత అండ్ ఫర్ సపోజ్ ఇక్కడ నా మొబైల్ ఏది జస్ట్ 1 సెకండ్. ఇప్పుడు నేను మొబైల్‌లో ఈ స్క్రీన్‌లో ఉన్నానండి. ఫర్ సపోజ్ నేను మొబైల్‌లో ఈ ప్రొడక్ట్ లోనికెళ్ళాను నేను. ఏందిది? ఆ! ఈ ప్రొడక్ట్ యొక్క డీటెయిల్స్ స్క్రీన్‌కొచ్చాను మొబైల్‌లో. అండ్ మీ ఇన్స్‌పెక్టర్ సెషన్‌లో ఆ స్క్రీన్ లేదు. అప్పుడిక్కడ రీలోడ్ ఐకాన్ కొడితే మీ మొబైల్‌లో ఏదైతే స్క్రీన్ ఉందో సేమ్ స్క్రీన్ ఇక్కడికి మీకు తీసుకొస్తది. అండ్ ఇప్పుడు బ్యాక్ ఐకాన్ కొట్టా. సో, బ్యాక్ ఐకాన్ కొడితే ఇప్పుడు మీరు మొబైల్‌కెళ్ళి చెక్ చేస్తే ప్రీవియస్ స్క్రీన్‌కి తీసుకెళ్ళింది. ఈవెన్ ఇక్కడ గూడా ఇక్కడి నుంచి ప్రీవియస్ స్క్రీన్‌కి తీసుకెళ్ళి దానికి సంబంధించిన యాప్ సోర్స్ కోడ్ మొత్తాన్ని లోడ్ చేస్తది. అండ్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ ప్రొడక్ట్‌ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నాం గదా! దానికి సంబంధించిన లొకేటర్సే కదా ఇవన్నీ కూడా. ఇక్కడ ట్యాప్ అన్న ఆప్షన్ ఉన్నది. దీన్ని నేను ట్యాప్ అని కొట్టాననుకోండి, ఈ ఆబ్జెక్ట్ మీద ట్యాప్ అయితది. సో, మీరు మొబైల్‌లోకెళ్ళి చెక్ చేసుకుంటే గనక ఆ ప్రొడక్ట్‌కి డీటెయిల్స్‌లోకెళ్ళిపోయిందండి. సో, అక్కడ ప్రొడక్ట్ డీటెయిల్స్‌కెళ్ళి దాని యొక్క ఇన్స్‌పెక్టర్ సెషన్‌ని కూడా మీకిక్కడ ఎస్టాబ్లిష్ చేస్తదనమాట. ఓకే. ఇన్స్‌పెక్టర్ సెషన్‌ని కూడా మీకు ఎస్టాబ్లిష్ చేస్తది. అంటే ఇక్కడ యాక్షన్స్ ఉంటాయి. సెండ్ కీస్ చేయాలి అన్నా సరే సెండ్ కీస్ చేయొచ్చు. అండ్ క్లియర్ చేయాలన్నా, కాపీ చేయాలి అన్నా, టైమింగ్స్ కావాలన్నా, ఏం కావాలన్నా ఈ యాక్టివిటీస్ చేయొచ్చు. ఇప్పుడు నాకిక్కడ బ్యాక్ ఆప్షన్ అంటే ఏంటో తెలిసింది. రీలోడ్ ఆప్షన్ అంటే ఏంటో తెలిసింది. రికార్డింగ్ ఆప్షన్ ఎట్లా చేయాలి అన్నది చూద్దాం. సో, రికార్డింగ్ ఆప్షన్‌ని నేను సెలెక్ట్ చేసుకున్నా.
రికార్డింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీరు ఏ ఆబ్జెక్ట్ మీదైతే యాక్షన్స్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ట్యాప్ చేద్దాం అనుకుంటున్నా. ట్యాప్ అని కొట్టాననుకోండి, ఇక్కడ రికార్డింగ్‌లో మీకు ఈ కోడ్ వచ్చేస్తదనమాట. సో, ఇక్కడ ట్యాప్ యాక్షన్స్ జరిగిన తర్వాత సో, ఇదిగో ట్యాప్ ఇక్కడ జరిగింది. మీ ఇన్స్‌పెక్టర్‌లోకెళ్తే ట్యాప్ యాక్షన్స్ జరిగి ఇదిగో దానికి సంబంధించిన కోడ్ మొత్తం ఇక్కడికొచ్చేసింది. ఇట్లా ఒక ఆబ్జెక్ట్‌ని ఐడెంటిఫై చేసి దాని మీద మీరు యాక్షన్స్ చేస్తే గనక ఇక్కడ ఆ కోడ్ అన్నది క్యాప్చర్ అయితా ఉంటది. సో, ఇప్పుడు యాడ్ టు కార్ట్. సో, సపోజ్ రికార్డింగ్‌లోని యాడ్ టు కార్ట్‌ని కూడా క్లిక్ చేయాలి. దీన్ని ఐడెంటిఫై చేశా. దీని లొకేటర్ వచ్చింది. ట్యాప్ అని కొట్టాను. యాడ్ టు కార్ట్ క్లిక్ అవ్వాలి. సో, మీ మొబైల్‌లో చెక్ చేస్తే యాడ్ టు కార్ట్ అన్నది క్లిక్ అయ్యి దాని మీద పాపప్ కూడా వచ్చిందండి. సో, ఇదిగో దాని మీద పాపప్ కూడా ఇక్కడికొచ్చింది. సో, ఇట్లా ప్రతి యాక్షన్‌కి కూడా స్క్రిప్ట్ అన్నది జనరేట్ అయితా ఉంటది. ఈ స్క్రిప్ట్‌ని తర్వాత మీరు కాపీ చేసుకొని డైరెక్ట్‌లీ మీరు మీ ప్రోగ్రామ్‌లో ఇక్కడ ఆల్రెడీ ఇది ప్రోగ్రామ్ జనరేట్ చేసింది కాబట్టి ఈ టెస్ట్‌లో మనం ఆ ప్రోగ్రామ్‌ని పెట్టేసుకోవచ్చు మాట. లైక్ థాట్. సో, ఇక్కడ రికార్డింగ్ ఫీచర్ ఇలా వర్కౌట్ అవుతది. అండ్ దెన్ నెక్స్ట్ ఈ రికార్డింగ్ ఫీచర్ తర్వాత ఇది క్యాన్సిల్ క్లిక్ చేశాను నేను. సో, ఇప్పుడు రికార్డింగ్ ఫీచర్ తర్వాత లెట్ మీ రీలోడ్ ద ఇన్‌స్టాన్స్ సో థట్ బోత్ విల్ బి ఆన్ ద సేమ్ స్క్రీన్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంది అంటే ఈ ఐకాన్ ఉంది కదా! మాగ్నిఫైయింగ్ ఐకాన్ క్లిక్ ఆన్ ఇట్. ఇదిగో నువ్వు ఏ లొకేటర్ స్ట్రాటజీని యూజ్ చేసి ఆబ్జెక్ట్‌ని ఐడెంటిఫై చేద్దాం అనుకుంటున్నావు. సో, యాడ్ టు కార్ట్‌కి ఐడీ ప్రాపర్టీ ఉన్నది. సో, కాపీ దిస్ ఐడీ ప్రాపర్టీ ఫర్ దిస్ యాడ్ టు కార్ట్. సో, ఐడీ అన్నది ఇక్కడ ఇచ్చి ప్లేస్ చేశాను. సెర్చ్. సెర్చ్ చేసేసరికి ఇదిగో ఇక్కడ నీకొక ఆబ్జెక్ట్ వచ్చింది. ఈ ఆబ్జెక్ట్, ఆ ఆబ్జెక్ట్ ఒకటా కాదా అన్న మనకి డౌట్ ఉన్నప్పుడు అది టెక్స్ట్ ఫీల్డ్ అయితే సెండ్ కీసు, అది వేరే బటన్స్ అవి అయితే గనక ట్యాప్ ద ఎలిమెంట్ అని కొడతామండి. ట్యాప్ ద ఎలిమెంట్ కొడితే ఇదిగో ఇక్కడ ఈ పాపప్ వచ్చింది. విచ్ మీన్స్ వి కెన్ సే థట్ దట్స్ వాట్ ద యాక్చువల్ లొకేటర్. అప్పుడు ఈ ఎనక్కెళ్ళి ఈ లొకేటర్‌ని కాపీ చేసుకొని మీ ప్రోగ్రామ్‌లో ఇన్‌పుట్ కింద ఇస్తారమాట. ఇలా కంప్లీట్‌గా మనం ఒక ఏపీఎం ఇన్స్‌పెక్టర్ సెషన్‌లో ఒక సెషన్ ఎస్టాబ్లిష్ చేసి, దానికి సంబంధించిన వేరియస్ ఆప్షన్స్‌ని మనం ఎక్స్‌ప్లోర్ చేసాం. సురేంద్ర ఇక్కడ రికార్డింగ్ ఫంక్షనాలిటీ మనం రియల్‌గా వాడతామా అంటే, నో అండి. వి విల్ నాట్ యూజ్ దిస్ రికార్డింగ్ ఫీచర్. మనం జస్ట్ ఇక్కడ లొకేటర్స్‌ని ఐడెంటిఫై చేసి, లొకేటర్స్‌ని తీసుకొని, మన ప్రోగ్రామ్‌కెళ్ళి మన ప్రోగ్రామ్‌లో మనం స్క్రిప్టింగ్ రాసుకుంటాం డైరెక్ట్‌లీ. ఓకే. డైరెక్ట్‌లీ మన ప్రోగ్రామ్‌లోనే వి విల్ రైట్ అవర్ ఓన్ ప్రోగ్రామ్. వి విల్ నాట్ యూజ్ దిస్ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ ఎట్ ఆల్. ఓకే. Perfectly all right. So let's take a pause here for now and see you in the next topic.